మీరు ఎప్పుడైనా గమనించారా? ఆపద మొక్కులవాడి మహాద్వారం దాటగానే కుడివైపు గోడకు ఒక పాత ఇనుప గడ్డపార వేలాడుతూ కనిపిస్తుంది. అలాగే గర్భగుడిలో ఆ నిలువెత్తు మూల విరాట్ను దర్శించుకునేటప్పుడు స్వామివారి గడ్డానికి ప్రతిరోజు తెల్లగా పచ్చకర్పూరం అద్ది ఉంటుంది. ఇప్పుడు ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. కలియుగ వైకుంఠమైన తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగొందే ఆ ఆనంద నిలయంలో కొలువైన ఏడుకొండలవాడి లీలలు అనంతం. ఆ శ్రీనివాసుడిని దర్శించుకోగానే భక్తుల జన్మ ధన్యమవుతుంది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు సకల లోకాలకు రాజైన ఆ దేవాది దేవుడి గడ్డానికి ఆ మచ్చ ఎందుకు వచ్చింది? ఆ గడ్డబారను గుడి మహాద్వారం దగ్గర ఎందుకు వేలాడదీశారు? దీని వెనుక దేవుడినే కొట్టిన ఆయన ప్రేమగా స్వీకరించిన ఒక అద్భుతమైన నిజ జీవిత భక్తి కథ దాగి ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ గురువులైన శ్రీ రామానుజాచార్యుల వారు ఒకసారి తన శిష్యులకు ఒక మాట చెప్పారు. తిరుమల కొండల మీద వెలసిన ఆ శ్రీనివాసుడికి అలంకరించడానికి సరైన పూల తోటలు లేవు. ఆ దట్టమైన అడవుల్లోకి వెళ్ళి కష్టపడి ఒక అందమైన నందవనాన్ని పెంచి స్వామికి నిత్యం పూలమాలలు సమర్పించే భాగ్యాన్ని మీలో ఎవరు స్వీకరిస్తారు అని అడిగారు. అప్పట్లో తిరుమల అంటే క్రూర మృగాలు ఉండే భయంకరమైన అడవి. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ గుంపులో నుండి అనంతాల్వారు అనే ఒక శిష్యుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. గురుదేవా, ఆ శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించండి అని దీక్ష పూనాడు. అనంతల్వారు తన గర్భిణీ భార్యతో కలిసి తిరుమల కొండలకు చేరుకున్నాడు. అక్కడ ఆ రాళ్ల భూమిని చదును చేసి ఒక పూల తోటను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు. ఆ తోటలోని మొక్కలకు నీరు పోయడానికి ఒక పెద్ద చెరువు అవసరం అయ్యింది. అనంతల్వారు స్వయంగా గడ్డపార తీసుకొని మట్టి తవ్వడం మొదలుపెట్టాడు. ఆయన భార్య నిండు గర్భిణీ అని కూడా లెక్క చేయకుండా తన భర్త తవ్విన మట్టిని గంపల్లో వేసుకుని దూరంగా మోసుకొని పోయి పోస్తూ ఉండేది. ఇది తన స్వామికి తాను స్వయంగా చేసుకునే సేవ అని, ఇందులో మరెవరి సహాయం తీసుకోకూడదని అనంతల్వారు గట్టి నియమం పెట్టుకున్నాడు. అందుకే ఎవరో వచ్చి సహాయం చేస్తానన్నా సున్నితంగా తిరస్కరించేవాడు. ఎండలో ఆ గర్భిణీ భార్య పడుతున్న కష్టం చూసి ఆకాశంలో ఉన్న దేవతలు కూడా కన్నీరు పెట్టుకున్నారు. మరి సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు ఊరుకుంటాడా? ఆ నిండు గర్భిణీ పడుతున్న కష్టాన్ని చూడలేక సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఒక అందమైన 12 ఏళ్ల బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడు. ఆ బాలుడి ముఖంలో కోటి సూర్యుల కాంతి, పెదవులపై చిరునవ్వు ఉన్నాయి. ఆ బాలుడు నేరుగా అనంతల్వారు భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. నీ కడుపులో బిడ్డ ఉంది. ఈ మట్టి గంపను నాకు ఇవ్వు, నేను మోస్తాను అని అడిగాడు. ఆ బాలుడి మాటల్లోని మాయకి కట్టుబడిపోయిన ఆమె ఆ గంపను ఆ బాలుడికి ఇచ్చింది. ఆ బాలుడు క్షణాల్లో ఆ మట్టిని పోసి వస్తున్నాడు. పని చాలా వేగంగా జరుగుతుంది. కొంతసేపటికి అనంతల్వారికి అనుమానం వచ్చింది. నా భార్య ఇంత వేగంగా ఎలా మట్టి మోయగలుగుతుంది అని గమనించగా ఒక చిన్న బాలుడు ఆమెకు సహాయం చేయడం చూశాడు. వెంటనే అనంతల్వారుకు విపరీతమైన కోపం వచ్చింది. ఒరే పిల్లాడా, నా స్వామికి నేను చేసుకునే సేవలో నువ్వెందుకు మధ్యలో వచ్చావు? నీ సహాయం మాకు అవసరం లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని గద్దించాడు. బాలుడు నవ్వుతూ పక్కకు వెళ్ళాడు. కానీ అనంతల్వారు చూడని సమయంలో ఆ బాలుడు మళ్ళీ వచ్చి ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన అనంతల్వారు విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోయాడు. నా దైవ కార్యానికి అడ్డు వస్తావా అంటూ తన చేతిలో ఉన్న ఇనుప గడ్డపారను విసిరి ఆ బాలుడి మీద కొట్టాడు. ఆ గడ్డపార అత్యంత బలంగా వెళ్ళి ఆ చిన్నారి బాలుడి గడ్డానికి తగిలింది. ఆ దెబ్బకు బాలుడి గడ్డం తెగి రక్తం ధారలుగా కారింది. ఆ బాలుడు బాధతో ఏడుస్తూ అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీవారి ఆనంద నిలయం వైపు వెళ్ళి మాయమయ్యాడు. అనంతల్వారు ఆ బాలుని పట్టుకుందామని వెనకాలే వెళ్ళినా లాభం లేకపోయింది. మరుసటి రోజు వేకువజామున సుప్రభాత సేవ కోసం అర్చకులు గర్భగుడి తలుపులు తెరిచారు. లోపల స్వామివారిని చూసి వారు నిర్ఘాంతపోయారు. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి నల్లరాతి మూల విరాట్ గడ్డం పగిలి అందులో నుంచి నెత్తురు కారుతూ ఉంది. ఈ వార్త క్షణాల్లో తిరుమల అంతా వ్యాపించింది. విషయం తెలుసుకున్న అనంతల్వారు గుండె ఆగిపోయినంత పనైంది. పరిగెంతుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళాడు. స్వామి గడ్డానికి ఉన్న గాయాన్ని, కారుతున్న రక్తాన్ని చూడగానే ఆయనకు అసలు నిజం అర్థమైంది. నిన్న తన గడ్డపారతో కొట్టింది ఆ శ్రీనివాసుడినే అని తెలుసుకొని, స్వామి, ఎంత అపచారం చేశాను తండ్రి, నా చేతులతో నిన్నే గాయపరిచానా? నా అహంకారం ఎంతటి పాపం చేసింది అని స్వామి పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపించాడు. స్వామివారి గాయం వెంటనే తగ్గడానికి అనంతల్వారు అప్పటికప్పుడు స్వయంగా పచ్చకర్పూరాన్ని మెత్తగా అరగదీసి దాన్ని ఒక లేపనంగా చేసి స్వామివారి గడ్డానికి ప్రేమగా పూశాడు. అప్పుడు గర్భగుడిలో నుండి స్వామివారి అభేస్వరం వినిపించింది. అనంతల్వార్, బాధపడకు, ఈ గాయం వల్ల నాకు రక్తం రాలేదు, నీ భక్తి అనే ప్రేమరసం పొంగింది. నువ్వు నాపై భక్తితో నా సేవలో ఉన్న అంకిత భావంతోనే నన్ను కొట్టావు. ఆ గడ్డబార దెబ్బ నాకు ఒక పూల చెండులాగా తగిలింది.
నీ నిస్వార్థమైన భక్తికి నేను దాసోహం. నాపై నీకున్న ప్రేమకు గుర్తుగా ఈ రోజు నుండి యుగాంతం వరకు ప్రతిరోజు నా గడ్డానికి పచ్చకర్పూరం మధ్య ఆచారం శాశ్వతంగా ఉండిపోతుంది. అలాగే నన్ను గాయపరిచిన ఆ గడ్డపారను నా ఆలయ ద్వారం దగ్గర వేలాడదీయండి. గుడిలోకి వచ్చే ప్రతి భక్తుడు దాన్ని చూసినప్పుడల్లా నీ స్వచ్ఛమైన భక్తి నా కరుణ లోకానికి తెలుస్తాయి అని ఆశీర్వదించాడు ఆ ఏడుకొండలవాడు. భగవంతుడు తన భక్తుల నిస్వార్థమైన సేవను ఎంతగానో ఇష్టపడతాడు అనడానికి, భక్తితో కొట్టిన ఆయన ప్రేమగానే స్వీకరిస్తాడు అనడానికి ఈ రోజు తిరుమలలో కనిపించే ఆ గడ్డపార స్వామి గడ్డంపై ఉండే పచ్చకర్పూరమే నిదర్శనం. ఈ కథను లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన భక్తి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.